ఎవరు ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించిన వాడే ధార్మికుడు. మనం ఇప్పుడు ధార్మికమైన జీవితం జీవిస్తున్నాం. ఎందుకు? ధర్మాన్ని ఆచరిస్తున్నాం. ఏ ధర్మం? శ్వాస ఉన్న ఏ జీవిని హింసించకూడదు అనే పరమ సత్యాన్ని గురువు గారి దగ్గర నేర్చుకుని, ఆ జీవులన్నీ అనుభవాల కోసం భూమి మీద పుట్టేయే కానీ మనం తినడం కోసం కాదు అనే ఒక పరమ ధర్మాన్ని తెలుసుకుని ధార్మికమైన జీవితం జీవిస్తున్నాం. ఇక్కడ గమనించండి, ఎవరైతే ధార్మికమైన జీవితం జీవిస్తారో వాళ్ళ జీవితంలో దుఃఖం ఎప్పుడూ ఉండదు. దుఃఖము ధార్మికము కలిసి ఉండలేవట. మహాత్ములు చెప్తారు, నీ జీవితం ధార్మికమైతే, ధార్మికమైన జీవితం నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో ఎక్కడ దుఃఖం ఉండదు. నీకింకా దుఃఖం వస్తుంది అంటే నీ జీవితంలో ఎక్కడో తప్పు జరుగుతోంది. దాన్ని సరిదిద్దుకో. భగవంతుడిచ్చే రిజల్ట్స్ ఎప్పుడు మంచిగానే ఉంటాయి, కరెక్ట్ గానే ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అన్సి ఆన్సర్ చేసిన వాడికి ఫస్ట్ మార్క్ వస్తుంది. 2-3 క్వశ్చన్లు ఆన్సర్ చేసిన వాడు ఫెయిల్ అవ్వచ్చు, పాస్ మార్క్ రావచ్చు. కానీ వాడికి వచ్చింది నాకు రాలేదు అంటే వాడు చదివాడు, నువ్వు చదువు. నీ చదువులో శ్రద్ధ లేదు, వాడి చదువులో శ్రద్ధ ఉంది. అందుకే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు. అలాగే మనము ధ్యాన జీవితంలోకి వచ్చి ఇంకా దుఃఖపడుతున్నామంటే కర్మలు అనేవి ఉండొచ్చు, లేదా వర్తమాన కర్మలు ఇంకా మారకపోవచ్చు. చాలా రకాలు ఉంటాయి దుఃఖానికి కారణం. అందుకే ఎప్పుడు నేను విచారణ 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 అంటాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, ఆలోచన ద్వారా కూడా మన దగ్గర నుంచి తప్పు జరగకూడదు. అది జరిగితే ధార్మికమైన జీవితం జీవిస్తున్నట్టు కాదు. తప్పుడు జీవితం ఎప్పుడూ కూడా దుఃఖానికి నాంది అవుతుంది. నువ్వు తప్పు చేస్తే నీ దుఃఖాన్ని అనే దానికి పునాది నువ్వే తప్పుకున్నట్టు. అందుకే ధార్మికమైన జీవితంలో దుఃఖం ఎప్పుడూ ఉండదు.